హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. నియమాల్లో మార్పు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు పంపిణీకి సంబంధించిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసినందున ఇంకా దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులపై విచారణ చేపట్టకపోవడం, కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారికి ఉపశమనం కలిగించేలా ఇటీవల అప్డేట్లు సెట్ చేయబడ్డాయి. రేషన్ కార్డు పంపిణీకి సంబంధించిన కీలక నవీకరణలు. ఇంటింటికి పంపిణీ. కొత్త రేషన్ కార్డులు ఇంటింటికి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది విధానంలో గణనీయమైన మార్పు. ముఖ్యంగా రాష్ట్రంలో రేషన్ కార్డులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పుకు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు కీలకమైన పత్రంగా రేషన్ కార్డు ఉన్న ప్రాముఖ్యత కారణంగా ఈ డిమాండ్ పెరిగింది. 2019 నుంచి 24 వరకు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తుల బ్యాక్లాగ్ను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రేషన్ కార్డులు అందుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఎట్టకేలకు పురోగతి కనిపించవచ్చు. రేషన్ కార్డులు దుర్వినియోగంపై ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. నకిలీ పత్రాలతో తెల్ల రేషన్ కార్డులు పొందిన వారిని గుర్తించి వారి కార్డులను రద్దు చేస్తారు. రేషన్ కార్డులతో అనుబంధించబడిన ప్రయోజనాలను అర్హులైన వ్యక్తులకు మాత్రమే పొందేలా చూడడం ఈ చర్య లక్ష్యం. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇప్పటి వరకు ధృవీకరించిన వారితో ప్రారంభించి దశల వారీగా పంపిణీ చేయనున్నారు. ఈ క్రమబద్ధమైన విధానం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి కారణంగా రేషన్ కార్డు పంపిణీలో జాప్యం జరిగింది. అయితే ఈ కొత్త మార్పులతో ఈ ప్రక్రియ ఊపందుకుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పౌరులకి చాలా అవసరమైన ఉపశమనాన్ని అందజేస్తుందని భావిస్తున్నారు. సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.